ఇప్పుడు కుంభమేళాకి వేల సంఖ్యలో వస్తూ ఉంటారు, వాళ్ళందరూ అఘోరీలు కాదు. అంత అఘోరీలు కాదు, కాషాయ బట్టలు వేసుకున్న వాళ్ళంతా అఘోరీలు అయితే ఎట్లా అమ్మ. వీళ్ళు యూట్యూబ్లో ఏం చెప్తారంటే, టీవీల్లోనూ వాళ్ళు మీడియా పాపం తెలియదు కదా వాళ్ళకి, ఎక్కడి నుంచో వచ్చేస్తారు, అక్కడికి అదృశ్యమైపోతారు. అప్పుడు ప్రతిసారి కుంభమేళా నేను వెళ్తాను, ఈసారి కుంభమేళా ఓపెనింగ్ రోజున కూడా నేను ఉన్నాను. అంటే అందరూ వస్తారు, వాళ్ళ కోసం ఎవరెవరైతే కాషాయ బట్టలు వేసుకున్నారో వాళ్ళందరి కోసం ఒక ఘాటు నిర్ణయించారు. ఆ ఘాట్లో స్నానం చేస్తారు, ఎవరు వాళ్ళు వెళ్ళిపోతారు. అంతేగాని అది హైప్ చేశారనమాట. అఘోరీలు వచ్చేస్తారు, ఆకాశంలో నుంచి వచ్చేస్తారు, లేకపోతే హిమాలయాల్లో నుంచి వచ్చేస్తారు, ఇలా ఏవేవో చెప్తారు. అదేం కాదు, వాళ్ళు కూడా మనకలాంటి మనుషులు. నిజమైన అఘోరీలు కుంభమేళాలో వచ్చి స్నానం ఆచరిస్తారు. ఎందుకుంటారు, ఎందుకు చేయకూడదు? ఫస్ట్ కుంభమేళా ఓపెనింగే దత్తాత్రేయుడు, మొట్టమొదటి అఘోరి అయినటువంటి దత్తాత్రేయ స్వాముల వారు వచ్చి వెలిశారు, అందులో స్నానం చేస్తారు. ఆ తర్వాత మామూలుగా ఇంకా అఘోరీలు, అందులో కొంతమంది అఘోరీలు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, అఘోరీ సిస్టమ్ గురించి తెలియాలంటే కేనారాం బాబా ఆశ్రమం వారణాసిలో ఉంది. అది గూగుల్ చేసి వస్తే వీళ్ళకి తెలిసిపోద్ది. వీళ్ళు కాశీ వెళ్ళినప్పుడు అక్కడ ఆశ్రమంలో అక్కడెవరు మాంసాలు మనిషి మాంసాలు తినరే, అక్కడెవరు మందులు ఈ మందు కింద అది ఏం తాగడాలు ఉండవు. ఎలా అయితే వివేకానంద మిషన్, రామకృష్ణ మిషన్, ఆనంద్ మార్గాశ్రమం, అలా మనం సుందరచైతన్య స్వామి ఆశ్రమం, ఇలా ఆశ్రమాలన్నీ మనకి దక్షిణాచార సాంప్రదాయంలో నడుస్తున్నాయో, ఇస్కాన్ ఇవన్నీ అలాగే ఉంటుంది. అది కూడా అక్కడ చాలా స్ట్రిక్ట్ డిసిప్లిన్. అక్కడ ఏంటంటే వీళ్ళు ఏ మందు తాగరు, ఏ మటను తినరు, ఏ చికెను తినరు, వాళ్ళ లైఫ్ స్టైల్ చెప్తాను. అఘోరీలు ఏం చేస్తారంటే, వాళ్ళు ఎక్కడో కొండల్లో తపస్సు చేసుకోవచ్చు, హిమాలయాస్లోనే ఉండాలని ఏం లేదు, మామూలు మన సిటీస్లో ఎక్కడైనా చేసుకుంటారు. అంటే జనావాసానికి దూరంగా వెళ్ళి చేసుకుంటారు వీళ్ళు. అంటే ఇంకా వాళ్ళకి శివుడు తప్ప అది ఏది అవసరం లేదు. ఈ మధ్య అఘోరి శ్రీనివాస్ అలాంటి వాళ్ళు వచ్చి హల్చల్ చేయడం వల్ల వీళ్ళు అఘోరీలు ఇలా ఉంటారేమో అనుకుంటున్నారు. గుడ్డలు లేకుండా దిగంబరంగా ఉండడం, అలా ఉండరు అసలు. వాళ్ళు మామూలుగా కట్టుకుంటారు, గుడ్డలు కట్టుకుంటారు, మామూలుగా ఉంటారు, దిక్కుల్నే అంబరాలుగా చేసుకొని ఉంటారు. అండ్ ఇప్పుడు బాలకృష్ణ సినిమాలో చూపించారు కదా, అది నిజమైన అఘోర. ఎలా అంటే అసలు అఘోర అంటే బాలకృష్ణనేమో, అలా బాలకృష్ణ ఆ పాత్ర కోసం బ్రహ్మదేవుడు పుట్టించాడేమో అన్నట్టుగా అఘోరి అనేటటువంటి పదాన్ని డిఫైన్ చేసిందే బాలకృష్ణ. నిజంగా ప్రజలకి, కామన్ మ్యాన్ కి. అంటే ఇప్పటివరకు ఒక హీరోని మనం చాలా రకాలుగా చూసాం, కానీ అఘోరి కూడా హీరో అనేది బాలకృష్ణ గారికి డెఫినెట్ గా. ఇప్పుడు మనకి రాముడు ఎవరో తెలీదు, కృష్ణుడు ఎలా ఉంటాడో తెలీదు, ధ్యాన శ్లోకాలు ఉంటాయి, ధ్యాన శ్లోకాలను బట్టి డిఫైన్ చేసాం. ఓకే, రాముడు ఎన్టీ రామారావు గారు వచ్చారు, ఫస్ట్ వేశారు, ఎస్ ఇలా ఉంటాడు రాముడు, ఇలా కృష్ణుడు అని. అఘోరి గురించి అసలు ఎవరు టచ్ చేయలేదు. వందే శంభుం ఉమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకవన్హినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఇది అఘోర యొక్క రూపం, పరమేశ్వరుని యొక్క రూపం. ఎలా అంటే జటాజూఠధారి, ఆయన ఎలా వస్తాడు, జటాటవీ గలజ్జల ప్రవాహ పావిత స్థలే గలే వలంబ్యలంబితాం భుజంగతుంగమాలిక ఢమఢమఢమఢవన్నినాదమర్వయం చకోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ అంటూ మన బాలకృష్ణ అది పట్టుకుని తిప్పుతా ఉంటే అమ్మ ఇలా ఉంటాడనమాట. ఎన్టీ రామారావు గారు కూడా వేశారు ఏది శివుడి పాత్ర, కానీ బాలకృష్ణ మాత్రమే సూట్ అయ్యాడు. బాలకృష్ణ గారు రంజింపజేసినంతగా అఘోరి యొక్క దీన్ని డాక్టర్ వాళ్ళ నాన్నగారు అయినటువంటి నందమూరి తారక రామారావు గారు కూడా చేయలేకపోయారేమో అన్నంత గొప్పగా చేశాడు ఆయన. ఆయన రక్తమే కదా, ఆయన జీన్సే కదా. సో ఇక్కడ ఏంటంటే మన అఘోరి అంటే ఏంటంటే ఫస్ట్ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయంటే, వాళ్ళు ఎక్కడో అడవుల్లో ఉంటారమ్మా, కాయలు, రుద్రాక్ష కాయలు ఉంటాయి కదా, అడవిలో మనం వండుకొని తినడానికి ఏమి ఉండవు కదా, ఆ కాయలు ఇలా మెళ్ళలో దండల కింద వేసేసుకుంటారు. వేసేసుకుని ఇది ఇలా కపాలమాల కూడా ఉంటుంది, ఇది కూడా కపాలమాలే, ప్లాస్టిక్ ఇది, వాళ్ళు ఒరిజినల్స్ వేసుకుంటారు. తర్వాత ఇది భైరవి మంత్రం, భైరవి యంత్రం, ఇది సాక్షాత్ పరమేశ్వరుడు ఇచ్చాడు, పరమేశ్వరుడే రీఛార్జ్ చేసి ఇచ్చినటువంటిది మనకి అఘోరీ సిస్టంలో ఉంటుందన్నమాట. సో వీళ్ళు ఏం చేస్తారు, ఆ రుద్రాక్ష మాలలు వేసుకుని పచ్చి కాయలు కోస్తారు, కోసి కన్నం పెట్టి ఇలాగా దండ కింద గుచ్చుకొని మెళ్ళలో ఒక 10 దండలో 20 దండలో, మరి ఫుడ్ దొరకదు కదా, ఒక ఏరియా నుంచి ఒక ఏరియా వెళ్ళేటప్పుడు ఈ పచ్చివి తింటూ వెళ్తారు. అవి ఇంకా అలా అంటే వాళ్ళ ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తెలియదు వాళ్ళకి. ఎలా అంటే ఇప్పుడు మనకి మన ప్రయాణమే మనకి తెలియదు. ఇప్పుడు ఆఫీస్ ఉంటే, ఉద్యోగం ఉంటే ఇంటి టు ఆఫీస్ అండ్ ఆఫీస్ టు ఇది, వాళ్ళ ప్రయాణం ఎక్కడికి అంటే వాళ్ళకి ఒక్కటి మాత్రం తెలుసు, బ్యాక్ టు గాడ్ హెడ్. అందరూ
అయితే ఏ ఏరియా నుంచి ఏ ఏరియా వెళ్తారో తెలియదు వాళ్ళకి. సాధువులందరూ అంతే. సో వాళ్ళు ఎక్కడ తపస్సు చేసుకుంటారు, ఎక్కడ కంజీనియల్ వాతావరణం ఉంటుందో, ఎక్కడ అనుకూలమైన వాతావరణం ఉంటుందో అక్కడ కూర్చొని మెడిటేట్ చేస్తారు.